భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాతో తలపడనున్న సిరీస్కు సంబంధించి ప్రకటించిన జట్టులో సంచలన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి అతి చిన్న వయసులోనే సెంచరీ బాది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ఓపెనర్ జూనియర్ సర్క్యూట్లోనూ అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టాడు. అయితే సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో జరిగే ఈ స్వదేశీ సిరీస్ కోసం భిన్నమైన ప్రణాళికలు రచిస్తూ కొత్త మరియు యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పులో భాగంగా పలువురు కొత్త ముఖాలకు చోటు దక్కడంతో వైభవ్ సూర్యవంశీ ఈసారి సెలక్షన్లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. భారత జూనియర్ సెలక్షన్ కమిటీ భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాల ప్రతిభావంతులైన ఆటగాళ్లను పరీక్షించాలి అనుకుంటోంది. ఇందులో భాగంగానే దిగ్గజ ఆటగాళ్ల కుమారులుగా వస్తున్న ఆర్యవీర సెహ్వాగ్, అన్వయ్ ద్రావిడ్ వంటి యువకులకు జట్టులో అవకాశం కల్పించారు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్తో జాతీయ స్థాయిలో తన సత్తా నిరూపించుకోవడంతో పాటు రాబోయే పెద్ద టోర్నీల దృష్ట్యా అతనికి విశ్రాంతిని ఇచ్చి ఉండొచ్చని లేదా రొటేషన్ పద్ధతిలో బెంచ్ బలాన్ని పరీక్షించాలని మేనేజ్మెంట్ భావించుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిలకడైన ఫామ్లో ఉన్న వైభవ్ వంటి మ్యాచ్ విన్నర్ ప్లేయర్ జట్టులో లేకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది కేవలం ప్రయోగాత్మక ఎంపిక మాత్రమేనని స్పష్టమవుతోంది.